రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శ్రీరాముని శోభాయాత్ర నిర్వహించారు. మహిళలు కోలాటాలు వేస్తూ శ్రీరాముని శోభాయాత్రలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శోభాయాత్రకి సంబంధించిన మరిన్ని వివరాలు వేములవాడ నుంచి బాబు యాదవ్ అందిస్తారు. రామ మందిరం పూర్తయిన తర్వాత బలరాముని విగ్రహ ప్రతిష్ఠ నేపథ్యంలో వేములవాడ పట్టణం పూర్తిగా శోభాయాత్ర నిర్వహిస్తారు. రాముని శోభాయాత్ర నిర్వహిస్తారు. వేములవాడ పట్టణం పూర్తిగా రాముని శోభాయాత్రంగా ఫ్లెక్సీలు వెలిచాయి. పూర్తిగా కాషం అయిపోయింది. మనం ఇక్కడ విజువల్స్ చూడొచ్చు. వేములవాడ కొరట్ల బస్టాండ్లో ఇక్కడ రాముని శోభాయాత్ర మొదలైంది. దాదాపు అంటే వేములవాడ కొరట్ల బస్టాండ్ నుండి రాజన్న ఆలయం వరకు కూడా ఈ యొక్క శోభాయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించేటట్టు ఇటు ఇంజ ఉత్సవ సమితి కావచ్చు, భారత తీర్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైభవంగా శోభాయాత్ర చేపట్టారు. ఇక్కడ దాదాపు ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్లో చాలా అద్భుతంగా ఇక్కడ తీర్చిదిద్దారు. దాదాపు శోభాయాత్ర వైభవంగా నిర్వహించేందుకు ఇక్కడ ఇప్పుడే ప్రారంభమైంది. మనతో పాటు మాట్లాడేందుకు చాలా మంది ఇక్కడ ఉన్నారు. చెప్పండి, ఎక్కడి నుండి పాదయాత్ర చేపట్టారు, ఎక్కడెక్కడ చేస్తున్నారు? వేములవాడ అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ వేములవాడలో వైభవంగా శోభయాత్ర నిర్వహిస్తున్నాము. ఇటు శోభయాత్రలో వేములవాడ పుర ప్రముఖులు, ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడానికి ఇక్కడికి వచ్చారు. చాలా వైభవపేతంగా ఇక్కడ రాములవారి సీతమ్మ అమ్మతోటి ఊరేగింపుగా వేములవాడ కొరట్ల బస్టాండ్ దగ్గర నుంచి టెంపుల్ ముందు వరకు వైభవపేతంగా నిర్వహించడానికి హిందూ ఉత్సవ సమితి అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ విధంగా మంచి కార్యక్రమాన్ని శోభయాత్రగా నిర్వహించున్నాము. ఇటు యాత్రకు వచ్చినటువంటి భక్తులందరికీ పేరు పేరున అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. జై శ్రీరామ్. రామో విగ్రహవాన్ ధర్మ. ఇక్కడ ధర్మము అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట ఎప్పుడైతే కార్యక్రమం ప్రారంభమైందో ధర్మం నిలిచింది అనడానికి ఇదే నిదర్శనము. ఇక్కడ భక్తులందరూ కోలాహలంతో శోభయాత్రగా ఈ యొక్క రామ విజయోత్సవము అంటే శ్రీరామ జన్మభూమి అనేటువంటి క్షేత్రంలో బాలరాముని ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది కనుక అది విజయోత్సవంగా భక్తులందరూ కలిసి వేములవాడలో ఈ యొక్క శోభాయాత్ర కార్యక్రమాన్ని శ్రీరామచంద్రుని విజయోత్సవంగా కోలాహలంగా ఈ యొక్క వేడుకను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఊరేగింపుగా స్వామివారి మూర్తులతో ఈ యొక్క శోభయాత్రను చేయడం జరుగుతుంది. అవ్యాజమైనటువంటి రామ కరుణా కటాక్ష వీక్షణాలు భక్తులందరిపైన ఇలవేలలా ఉండి ఆ స్వామి అనుగ్రహం మనకు ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మా అర్చకుల తరఫున భక్తులందరికీ, రామ భక్తులందరికీ కూడా ఆశీర్వచనాన్ని కృపజేస్తున్నాను. జై శ్రీ. రాజకీయాలకు అతీతంగా అంటే రామనామంలో ఎంత ప్రభావం ఉన్నదో ప్రపంచం చూస్తూ ఉంది. దురదృష్టం, హిందువులు మెజారిటీ ఉన్న ప్రాంతంలో 550 సంవత్సరాల రామాలయ నిర్మాణానికి పట్టింది. అంటే అసంఘటితంగా హిందూ శక్తి ఏదైతే ఉన్నదో సెక్యులర్ పార్టీలు, సెక్యులర్ పార్టీలు సొమ్ము చేసుకుంటూ ఉన్నాయి. ఈవెన్ భారతీయ జనతా పార్టీ, రాముడు భారతీయ జనతా పార్టీ సొంతం కాదు, ఏ పార్టీకి సొంతం కాదు, రాముడు ప్రపంచానికి సొంతం. రామనాజ జమం ఏదైతున్నదో దాంట్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిజంగా కూడా ధైర్యంగా భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో చెప్పింది అయోధ్య రామాలయం చేస్తా అని. ప్రపంచ దేశాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. రేపు జరిగే దాంట్లో 100 దేశాల ప్రజలు పాల్గొనడం ఏదైతే సంతోషంగా ఉంది కనుక రేపు జరిగే కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూడా అందరూ పాల్గొనడానికి కోరుతా ఉన్నాం. ఇది అంటే రాజన్న సన్నిధిలో రాములోరి శోభయాత్ర చాలా వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ దీపక్తో బాబు యాదవ్, బేసిక్ న్యూస్, వేములవాడ నుండి.